ఏమోలేండి మాస్టరు. మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు. మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. ఆల్రెడీ నేను 2, 3 వీడియోస్‌లో అయితే చూపిచ్చున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కనమరాయకొండనని. ఇప్పుడేందంటే ఏప్రిల్ 30 శ్రీ నరసింహస్వామి జయంతి అయితే ఉందండి. చాలా వైభవంగా జరుగుతుంది. చూస్తే 2 కళ్ళు సరిపోవు. నార్మల్ డేస్‌లోనే ఎంత కళగా ఉంటే ఇంక జయంతి రోజు ఇంకా ఆ స్వామి ఎలా ఉంటారో మీరే అర్థం చేసుకోండి. ఇంకా ఏప్రిల్ 30 ఎవరికైనా సరే రావడానికి రూట్ తెలియకపోతే గొల్లపల్లి దగ్గర దిగేస్తే అక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడు అలిమిలి రోడ్ ఉంటుందండి. అండ్ ఎక్కడంటే గూడూరు ఐడియా ఉంది కదండీ! సో, గూడూరు దగ్గరనమాట. లేదంటే వెంకటగిరి నుంచి ఇట్లా గొల్లపల్లి. గూడూరు టు వెంకటగిరి మధ్యలో వచ్చే గొల్లపల్లన్నమాట. అక్కడేందంటే మనకు బోర్డ్స్ అయితే పెట్టుంటారు. లక్ష్మీ నరసింహస్వామి కొండకి వెళ్ళే దారి అనని. సో, ఆ రోడ్లు చూసుకుంటూ వచ్చేయొచ్చు. లేదు ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే లేదు అనుకుంటే నడిచి కూడా రావచ్చు. రోడ్స్ అన్నీ బాగుంటాయి. సేఫ్టీ కూడా అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సేఫ్టీ కూడా బాగుంటుంది. అండ్ జయంతి రోజు పోలీసులు కూడా వస్తారు. కాకపోతే మన జాగ్రత్త మనమైతే తీసుకోవాలి. అసలే సమ్మరు వాటర్ అయితే క్యారీ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుంది. ఇంకా జయంతి రోజైతే అస్సలు చెప్పనవసరం లేదు. అంత బాగుంటుంది. ఇప్పటి వరకు నేను అసలు ఏ జయంతి మిస్ అవ్వలేదు. మేబీ 1, 2 జయంతులు మిస్ అయ్యి ఉంటానేమో. అది కూడా ఏందంటే ఇంట్లో వాళ్ళు ఎక్స్‌పైర్ అయినప్పుడు కొండపైకి వెళ్ళకూడదు కదా! అట్లాంటప్పుడు మాత్రం వెళ్ళలేదు. మిగిలిన అన్ని టైంలో వెళ్ళున్నాను. అంటే ప్రతి ఇయర్ ఎళ్ళున్నాను. సో, లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పటివరకైతే ఎట్లాంటిది కూడా ఆ జయంతికైతే అడ్డం రాకుండా ఇప్పటివరకైతే అన్నీ జరిగిపోయాయి సాఫీగా. ఇంకా ముందు ముందు చూడాలి. ఇంకా ఆ రోజు నేను మా బాబుతో వీలైతే వెళ్తాను. లేదంటే అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని ఉంటాయి కదా! సో, వాటి వల్ల చూసుకోవాలి. ఇంకా ఖచ్చితంగా అయితే వెళ్తాననే చెప్తాను. వెళ్తే అది కూడా లాక్ చేసి పెడతాను. యాక్చువల్లీ అప్పుడేందంటే చదలవాడ వాళ్ళు కాలేజీ బస్ పంపిస్తున్నారు. ఇప్పుడేందంటే పెన్వేర్ బస్ వస్తుంది. అండ్ జయంతి రోజు కూడా వెడిచెర్ల, కుందుకూరు, అలిమిలి, గొల్లపల్లి అలానే దగ్గర దగ్గర ఊర్లకు కూడా ఖచ్చితంగా అయితే బస్ అయితే వస్తుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కాల్ చేసి ఎంక్వైరీ చేసుకొని బస్సుకైతే వచ్చేయొచ్చు. లేదన్నా ఏం లేదండి బైక్ కూడా నేరుగా గుడి దగ్గరకైతే వచ్చేస్తుంది. ఒకప్పట్లో అది కూడా లేదు. మా చిన్నప్పుడు ఏందంటే ప్రతీదీ ఒక గంపలో పెట్టుకొని నడుచుకుంటూ ఎత్తుకుపోయేవాళ్ళము. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ వచ్చేసాయి. రోడ్డు బాగుంది. ఇంకేముంది. కాకపోతే ఒకటి చుట్టూ ప్రకృతి అనేది చాలా అందంగా ఉండేది. ఇప్పుడు అదైతే లేదు. అప్పుడు ఎటు చూసినా కొండ కనిపిచ్చేది. ఇప్పుడేందంటే ఎటు చూసినా కొండ తవ్వేసి దిబ్బలు దిబ్బలుగా, బాయిలు బాయిలుగా కనిపిస్తున్నాయి. సర్లేండి అది తర్వాత మ్యాటర్ కదా! చూద్దాం. బాయ్.